ఇటు చూడు రిచమ్మ మొక్కన పొట్టేది ముఖం అడిగినప్పుడు పోయిందా? కనకంబరాలు నీ మంచిగా నీ ఎవడబడిపోయింది చెట్ల నిన్న తెంపింది రిచ్చు. నిన్న తెంపితే తెంపి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఇవాళ పొద్దున ఆ పినిస గుచ్చి పెట్టిన ఇద్దరు. ఏమేం కూర? ఎగ్ మీరము సొరకాయ కదా దోసకాయ. సుస్సు అంటావు మరి. సొరకాయ దోసకాయ ఒక్కలాగానే అనిపిస్తుంది, రెండు పేర్లు ఆకారాలు వేరేగా మరి. ఇప్పుడు సొరకాయ కూడా ఉంది. సొరకాయ కూర వండినవా? వండాలా? వండాలి. ఉంది సొరకాయ ఉంది ఇంట్లో ఉంది సొరకాయ. దోసకాయ కూర వండిన. ఎట్లా రాసినావు ఎగ్జామ్? ఎందుకు క్వశ్చన్ రాలేదు? మొన్న మంచిగా చెప్పినావుగా, ఓటీ చెప్పినావుగా. ఒకటి రాయలేదా? ఒకటి రాయకపోతే కొడుతుంది అంటాను. రాలేదు అంటాను. ఒకటి రాలేదా? అది రాయలే నువ్వు? మంచి రాసినావా? ఎన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇప్పుడు? నీకు 2 అయిపోయినాయి, నీకు 1 అయిపోయింది. ఇప్పుడు పోయినాక ఇంకోటి పెడతారా? నిన్నటి పెట్టింది అయితే మంచి పని చేసింది. నిన్న ఇక రేవంత్ రెడ్డి వస్తుందనేసి నిన్న హాలిడే కదా, నిన్న 2 ఎగ్జామ్స్ ఉండే వాళ్ళకి, అవి అలా పెట్టేసిరట. ఏమేమి పెట్టిరు ఇవాళ? ఇప్పుడు ఈ పూటకి అయిపోయింది కదా. రేపు 2 ఒకటా? ఇప్పుడు ఉంటుందా? ఇప్పుడు మధ్యాహ్నం ఉంటుందా? మధ్యాహ్నం కూడా పెట్టేస్తే ఇంకో మళ్ళీ ఉంటుంది. ఎన్ని ఎగ్జామ్స్ ఇవ్వాలా? మరి నిన్న పెట్టలే కదా, నిన్న హాలిడే వచ్చింది అనుకోకుండా. హాలిడే లేకుండా ఉంటే నిన్న ఎగ్జామ్స్ పెట్టుండే. నేను 15th రోజు అబ్సెంట్ అవుతాను. అందుకని బాగుందా కూర? నేనే వండినా దోసకాయ కూర. అట్లా చూస్తానండి, నేనే వండినాను కానీ. ఏం తెచ్చమ్మా? మీరమ్మా అట్లానే ఎక్కువ తినవద్దు. ఇంటి చుట్టూ పిల్లులే, మనకే ఉంటాయి పిల్లులు, ఎవరికి ఉండవు. మళ్ళా పోనీ రాయి కదా. చిన్న చిన్న పిల్లలు పెరిగి పెద్ద ఇంట్లోకి వద్దామని చూస్తుందా? స్కూలు తీసుకోబో. అట్లా అర్థంది ఏంటండి? మన చేపల కూర తిన్నావుగా, ఏమైనా పెట్టినావేంది మిగిలిన కూర? పీసులు బొక్కలు ముక్కలు అన్నీ ఉంటే పెట్టి. బొక్కల బొక్కలు అంటేనే ముళ్ళు గ్రేవీ ఇట్లుంటే తిన్నది. టైం ఎంత అయిందో చాలాసేపు అయి వచ్చి కూడా. ఏది టైము? 12:48. మీరు వచ్చినాకనేనా మమ్మీ కొడుకుడు మీరేం చేసింది? ఆ మీరం లాగేమో అలా కొత్త ఛానల్లో టైం కుదిరినప్పుడే వీడియోలు చేసి పెట్టుకోవాలి చెప్తాను. ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, మన సబ్స్క్రైబరు. ఏమనంటే, మీరు వీడియోస్ పెట్టకుండా ఉంటే మీ సబ్స్క్రైబర్లు అనేది వేరే వాళ్ళకి వెళ్ళి వాళ్ళే చూస్తారు, మీ ఏమో రా. మరి అంతే కదా, వాళ్ళకి అంటే ఎంటర్టైన్మెంట్ టైం పాస్. అంటే ఇప్పుడు మన వీడియోలు పెట్టట్లేదు అనుకో, మన ప్లేస్లో వేరే వాళ్ళ వీడియోలు వస్తాయి కాబట్టి వాళ్ళే చూస్తారు, మన ఛానల్ని మర్చిపోతారు అనేసి చెప్పి. అట్లా ఏముండదులే, మనకు ఉండే వ్యూస్ మనకే ఉంటాయి. జాగ్రత్తగా వేసి జాగ్రత్తగా జేబులో పెట్టుకొని తీసుకొని రా, సరేనా? డ్రాయింగా వేసినావా మరి?
ఫ్యాన్ లేదా మీ క్లాస్లో? మరి ఎందుకు చెమటలు అట్లా పోతానే నీకు? ఎందుకు ఈ గ్యాప్లో అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చే గ్యాప్లో చెమటలు వచ్చినాయి. కూర్చుంటాను? ఇది బెంచి ఇది బెంచి ఇది బెంచి ఇది బెంచి లాస్ట్ బెంచ్ ఉంటుంది కదా దాని ముందు కూర్చుంటా. లాస్ట్ బెంచ్ ఉంటుందా? అర్థమైందా నీకేమన్నా? డాడీ లాస్ట్ బెంచ్ కూర్చోద్దు రిచ్చు. మధ్యలో బెంచ్ ఉంటుంది. లాస్ట్ బెంచ్ ఉంది. లాస్ట్ బెంచ్ సెకండ్ బెంచా? ఆ బెంచ్ ఉంది. నీ బెంచ్ ముందు కదా, ఎందుకు వస్తాను నువ్వు? నేను వచ్చి చెప్తావు టీచర్కి. ఇక ఇంకా ఆ ఒక్క బెంచ్ కూడా ఎందుకు లాస్ట్ బెంచ్లో కూర్చోరు అదిగా. అది కూడా నచ్చకపోతే ఏదైనా కుర్చీ వేసుకో, లేకపోతే ఏదైనా ఇటుక పిల్ల తీసుకొచ్చి వెనకాలకు బయట కూర్చో. ఇక గోడ పడకూడదాము, నేను వచ్చి పడకూడతలే. లాస్ట్ బెంచ్ అటని అప్పుడు సెకండ్ బెంచ్లో కూర్చునే దానివి కదా, సెకండ్ థర్డ్ బెంచ్లో. ఎవరెవరు కూర్చుంటారు ఆ బెంచ్లో? లంచ్ బెల్ వాళ్ళ. లంచ్ బెల్ వాళ్ళు ఎవరు? ఉమ్. 11వ తారీఖు 12 కాదు. 12. సర్లే ఇవాళ కూర్చున్నావులే, కానీ రేపటి నుంచి కూర్చోకల్లా. వాళ్ళు మీ టీచర్లు కూర్చోబెడతారా మీ మేడంలు? ఆడ కూర్చోబెట్టొద్దు అన్నాడు అని చెప్పు మా డాడీ. ఆడ కూర్చోబెడతా అన్నాడంటే మొత్తం కట్టిన ఫీజు మొత్తం ఇచ్చేయమని. ఇక మనం వాళ్ళకి ఇస్తే మన ఫీజులు వాళ్ళకి ఇస్తే మన ఫీజులే టీచర్లకు ఇస్తారు. అవును, బాగా చెప్తారు చదువు అని. మనం ఇచ్చే పైసలనే మళ్ళీ మీ వాళ్ళకి ఇస్తారు. ఏమైంది? మౌన వ్రతం పాటిస్తాను ఏంది? ఏం లేదు.